కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు భరణి గారి ఎలిమినేషన్కి బోలెడన్ని కారణాలు. అందులో మొట్టమొదటి కారణం మీకు అందరికీ తెలిసినట్టుగా దివ్య గారు, తనూజ గారు భరణి గారి మధ్యలో ఎంటర్ అవ్వడం. దివ్య గారు ఏదో ఒక మూలాన ఏదో ఒక రకంగా భరణి గారికి వాళ్ళందరినీ విడదీయడానికి, వాళ్ళ బాండింగ్ని మొత్తం చెల్లాచెదర చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేసింది. కానీ దివ్య మాత్రం చాలా పాజిటివ్ అయిపోయింది, జనాల దృష్టిలో చాలా పాజిటివ్గా అయిపోయింది. అది చాలా చాలా స్మార్ట్ గేమ్, దివ్య స్మార్ట్ గేమ్. అసలు భరణి గారు కూడా చాలా చాలా స్మార్ట్, చాలా చాలా సేఫ్ గేమ్ ఆడారు. ఎప్పుడైతే భరణి గారు మీరు టాప్ నంబర్ 1 ఉన్నారని చెప్పగానే అతను చాలా చాలా రిలాక్స్ అయిపోయాడు. అంతేకాకుండా తనూజ గారు మొన్న నాకు సపోర్ట్ చేయట్లేదు భరణి గారు అని చెప్పేసి నాన్న అనే తనూజ ఒక్కసారిగా భరణి సార్ అని పిలవడంతో అక్కడ బాండ్ బ్రేక్ అయినట్లయింది. అంతేకాకుండా మన పవరాస్త్ర దాంట్లో భరణి గారు తనూజ గారికి ఆపోజిట్గా వెళ్ళేసి తనూజ గారి కీస్ ఎరగొట్టడం, దానికి తోడు ఈ ఇమ్మాన్యుల్ కానీ ఈ సంజన గారు కూడా వీళ్ళిద్దరూ కలిసేసేసి భరణి గారు మాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పడము. అంతేకాకుండా భరణి గారు నా కూతురు అనే భరణి గారు తనూజ గారు నా కూతురు కాదు, నా కూతురు అని పిలవద్దు అని అసలు ఇమ్మాన్యుల్ దగ్గర అలా అనడం ద్వారా అసలు జనాల మధ్య నెగిటివిటీ వచ్చేసింది. దీనివల్ల చాలా 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 నెగిటివ్ అయిపోయాడు భరణి గారు. దీనికి తోడు శ్రీజ గారి ఎలిమినేషన్ ద్వారా శ్రీజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా పగబట్టేసేసి భరణి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. శ్రీజ గారిని అప్పుడు బెడ్ మీద నుంచి తోసేయడంతో అసలు భరణి గారు కూడా అసలు కింద పడిపోయింది, అతని క్యారెక్టర్ కింద పడిపోయింది. అతని యొక్క జనాల దృష్టిలో ఆయన మంచోడు ఉన్నదానికి ఒక్కసారిగా ఆయన క్యారెక్టర్ బయటపడింది, ఆయన ట్రూ కలర్స్ బయటపడ్డాయి. బాండింగ్ అని చెప్పేసి కూతురు కోసం ఏదైతే చేశాడో, కూతురు కోసం శ్రీజాని కింద పడేశాడు. కానీ అదే కూతురు కోసం స్టాండ్ తీసుకొని ఉంటే అసలు తనుజ ఫ్యాన్స్ కానీ అతని ఫ్యాన్స్ కానీ అతని వైపు నిలబడేవారు. కానీ అతను ఒక్కసారిగా కూతురుకి కూడా సపోర్ట్ తీసుకోకుండా దివ్యకి మాత్రమే సపోర్ట్ చేయడం ద్వారా అతని క్యారెక్టర్ అసలు జనాలకి ఎక్కలేదు, అసలు బాండింగ్ అనేది కనెక్ట్ కాలేదు. అందుకని చెప్పేసి అక్కడ లాజిక్ మిస్ అయింది. భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. ఇది మెయిన్ రీజన్. ఇది విషయం. ఇంతవరకు చూసారంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి వీడియో, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు నచ్చితే ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాము. నిన్న జరిగిన ఎపిసోడ్లో పవన్కి కానీ, కళ్యాణ్కి కానీ, రమ్యకి కానీ, మాధురికి కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అందరికీ కూడా వీడియో వేసి పిక్చర్ వేసి చూపిస్తున్నాడు, ఏమేమి జరిగింది ప్రతి ఒక్కటి చాలా చాలా ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాడు. అసలు నాగార్జున గారు కొంతమందికి అసలు మాధురి గారు దివ్య గారి విషయంలో దివ్యకు అన్యాయం జరిగిందేమో అనిపిస్తుందేమో కానీ చాలామందికి అసలు ఈ కళ్యాణ్ విషయంలో కానీ, ధీమాన్ పవన్ విషయంలో కానీ, రీతు గారి విషయంలో మాత్రం చాలా 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 ప్రాపర్గా నీట్గా అసలు ఏమైతే జరిగిందో మళ్ళీ రీప్లే చేసి చూపించి వాళ్ళకి కళ్ళు తెరిపిస్తున్నాడు. మామూలుగా ఇవ్వట్లేదు, అసలు కొత్తగా అసలు హోస్టింగ్ మాత్రం చాలా చాలా కొత్తగా ఉంది. రమ్య ఏదైతే మాట్లాడిందో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అసలు కళ్యాణ్ బిహేవియర్ బాగాలేదు, కళ్యాణ్ బ్యాడ్ టచ్ ఉంది లేడీస్కి అని చెప్పేసి రమ్య ఏదైతే చెప్పిందో, రమ్య మాధురి ఏదైతే మాట్లాడుకున్నారో అదే మాటని ప్రాపర్గా నీట్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అదంతా కూడా చూపించి వాళ్ళకి వాళ్ళ యొక్క ఏవైతే మైండ్లో ఉందో వాటిని క్లియర్ చేపించేశారు. వాళ్ళతో పక్కనోళ్ళతో డిస్కస్ చేసేసి వాళ్ళని నెగిటివిటీ చేయదండి, వాళ్ళ క్యారెక్టర్ నెగిటివిటీ చేయకండి, డైరెక్ట్ వాళ్ళకే చెప్పండి అని చెప్పేసి చెప్పారు. ఆ విషయం చాలా చాలా ప్రాపర్గా కన్వే చేయగలిగారు. అదేవిధంగా మాధురి గారికి పడతాయి, మాధురి గారికి మామూలుగా తిట్లు పడవు అనుకున్న మనము మాధురి గారికి కాకుండా దివ్య గారికి తిట్లు పడాలి. మాధురి గారు చెప్పే తీరు బాగాలేదు, కానీ మాధురి గారు చెప్పేవన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. నేను కూడా ఛానల్ అదే చెప్పాను. కాకపోతే నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే మాధురి గారికి తిట్లు పడతాయి, దివ్య గారిని ఏమి అనరు అంటే దివ్య గారికే పడ్డది, దివ్య గారికి చివాట్లు పడ్డాయి. అది జరిగింది. మొత్తానికి ఇక సుమన్ అన్నని అందరితో అడిగారు, సుమన్ అన్న మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే సుమన్ అన్న బాగా చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ రీతు ధీమాన్ పవన్ విషయంలో మాత్రము ధీమాన్ పవన్కి చాలా చాలా నెగిటివ్ అయిపోయింది నిన్న జరిగిన ఎపిసోడ్ ద్వారా. ఎంత నెగిటివ్ అయిపోయిందంటే అసలు తన క్యారెక్టరే బ్యాడ్ అన్నట్టుగా పోర్ట్రేయల్ అయిపోయింది. అసలు రీతుకి చాలా చాలా పాజిటివ్గా వచ్చేసింది పోర్ట్రేయల్ మాత్రం. అసలు ధీమాన్ పవనే కరెక్ట్గా ఉన్నారు, ధీమాన్ పవన్ అసలు మాట మారుస్తున్నాడేమో అనే ఫీల్ అయితే వచ్చేసింది జనాల ఆడియన్స్లో కూడా. ధీమాన్ పవన్
రీతుకి ఎందుకు అంత పాజిటివిటీ వచ్చిందంటే, రీతుకి పాజిటివ్ వచ్చడానికి కారణం ఏంటంటే, సో మొన్న మాధురి గారితో గొడవ పడ్డారు. ఆ మాధురి గారు గొడవ పడడం ద్వారా రీతుని ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు జనాల దృష్టిలో. సో రీతు గారికి చాలా పాజిటివిటీ వచ్చింది. డీమాన్ పవన్ ఎందుకు వచ్చిందంటే, డీమాన్ పవన్ తను రీతు దగ్గర అంత ఇదిగా ఉండి అంత బాండింగ్లో ఉండి, సో రీతు కోసం స్టాండ్ తీసుకోవట్లేదు డీమాన్ పవన్. రీతు కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అని అంటే, సో డీమాన్ పవన్ తన గేమ్ లాగా వాడుతున్నాడు, గేమ్ లాగా ఆడుతున్నాడు, రీతుని సెపరేట్గా మాట్లాడుతున్నాడు. బట్ కాకపోతే సో రీతు మాత్రం చాలా డీప్గా ఉంది, చాలా డీప్గా మాట్లాడుతున్నా, చాలా మంచిగా మాట్లాడని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చేసింది. సో అందుకని చెప్పేసి రీతుకు చాలా 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 పాజిటివ్ అయిపోయింది. సో కళ్యాణ్ గురించి కూడా చాలా పాజిటివ్గా క్లియర్ చేసేసారు. సో ఇక అదే విధంగా అందరికీ కూడాను నీట్గా ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ పోయారు నాగార్జున గారు. ప్రతిసారి మామూలుగా ఏదో ఒక దాచే ప్రయత్నం చేశారు. ఈసారి మాత్రం అన్నీ కూడా క్లియర్గా, క్లారిటీగా, వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా కళ్ళకు కట్టినట్లు చూపించారు. సో అదే జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్లో, అంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్లో ఖచ్చితంగా భరణి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. సో భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సో అన్ఫేరే. ఎందుకు అన్ఫేర్ అంటున్నానంటే, అతనికంటే చాలామంది వీక్ కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ కాకపోతే సో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ జనాల దృష్టిలో గెలవాలనేది ఇంపార్టెంట్. జనాల దృష్టిలో గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాటజిక్గా ఉండే చాలామంది కంటెస్టెంట్స్ మధ్యలోనే వెళ్ళిపోయారు. చాలామంది కంటెస్టెంట్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే ఆడియన్స్ గెలవడం. ఆడియన్స్ గెలిస్తేనే, ఓట్లు పడితేనే ఉంటారు, సో లేకపోతే ఉండరు. సో అది మ్యాటర్.